అమ్మ జోక్ చేశా, ఏదో ఒకటి ఫన్ ఇవ్వాలి కదా వచ్చినందుకు. టూలో కూడా చేశానని చెప్పింది, నిజంగా చేసింటే బాగుండేది, ఇంకా రెమ్యూనరేషన్ ఎక్కువ ఇచ్చేవారు నాకు. లేదు, నిన్ను ప్రతి సినిమాలో ఊహించుకుంటుంది తను. హలో అండి, అందరికీ నమస్కారం. ఈ సినిమాలో నాకు మా ప్రొడ్యూసర్ గారు శివాన్న, ఆయన ప్రతి సినిమాలో నేను ఎక్కడున్నా ఒక్కరోజైనా నాకు ఒక్క సీన్ అయినా పెడతాడు. నేనంటే ఎందుకంత పిచ్చి నీకు? నిజంగా అమ్ముతాడు అన్న. సూర్య వర్సెస్ సూర్య నుంచి ఏ సినిమా వేసినా ఒక్క సీన్ అన్న మా తమ్ముడు ఉండాలి అని పిలిచి పెడతాడు. థ్యాంక్ యూ అన్న. అలాగే ఇందులో రవిబాబు అన్న పక్కన భద్రం నేను కలిసి యాక్ట్ చేశాను, విలేజ్ క్యారెక్టర్లు చాలా బాగా ఎంజాయ్ చేశాను. అలాగే మా కెమెరామెన్ జవహర్ రెడ్డి గారు, నేను ఫస్ట్ టైం 3 సినిమాలు మలేషియాకి వెళ్ళి అక్కడ మలేషియాలో నాకు క్లోజ్ పెట్టింది అమ్మే, ఎప్పటికి మర్చిపోనన్నా. థ్యాంక్ యూ. ఇంకా డైరెక్టర్ గారి గురించి బేసికల్గా నిజం చెప్పాలంటే డైరెక్టర్ గారి గురించి చెప్పే అంత అర్హత అనుభవం నాకు లేదు, కానీ నేను యాక్ట్ చేశాను కాబట్టి చెప్తున్నా. యజ్ఞం అనే సినిమా థియేటర్లో చూస్తే ఇప్పటికీ విజిల్ వేస్తాం. పిల్లాని విలేజ్ జీవితం, అందులో ట్రైన్లో మంచి ఒక ఎపిసోడ్, చాలా హిలరియస్ సీన్ పడ్డది నాకు. దాన్ని దృష్టి పెట్టుకొని తమ్ముడు ఉండాలని ఇందులో నాకు చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. జగడంలో సార్ మిమ్మల్ని జగడంలో చూసినప్పుడు ఉచ్చబోసుకున్నాం మేము. అమ్మతాడు మీరు లొకేషన్కి వస్తే ఎవరిని తిడతారో తెలియదు, అంటే అంత ఫుల్గా ఉండేవాళ్ళు మీరు. యాజ్ అ డైరెక్టర్, యాజ్ అ యాక్టర్ మీరు ఎప్పుడూ అలానే ఉన్నారు సార్. మన తెలుగు ఇండస్ట్రీలో ప్రాపర్ కమర్షియల్ ఫిలిం తీసే డైరెక్టర్లు ఒక 4-5 ఉంటే అందులో సార్ ఒకరు. అందులో ఏ డౌట్ లేదు, మీరు ఆయన సినిమాలు రికార్డ్ చూసుకొని తెలుస్తుంది. మన హీరో గారు కూడా లవర్ బాయ్ క్యారెక్టర్, ఇప్పుడు అమ్మాయి ప్రతి సినిమాలో అమ్మాయి ఊహించుకున్నట్టు అలాంటివి ఇందులో కత్తి పెట్టాలో తీశారు చెప్పాలి క్లైమాక్స్ లో. అంటే అంత మాసిగా చూపించారు ఈ సినిమా. ఇంకా హీరోయిన్ అయితే హీరోయిన్ గురించి చెప్పక్కలేదు, మీ అందరికన్నా తన మీదనే ఉన్నాయి. వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, ఎవరు పక్కన కూడా చూడట్లేదు వాడు. అంటే అంత అందంగా ఉంది, అంత బాగుంది, అంత ఫోకస్ లో ఉంటుంది. నిజంగా ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ముగిస్తూ, అమ్మా ఇటు రావా ఒక్కసారి ప్లీజ్. నీకు రాజు తరుణ్ గారు ఇష్టం ఉంటే డైరెక్ట్ చెప్పు, నేను మాట్లాడతా కావాలంటే. కానీ ఆ సినిమాలో ఉన్నాడు, ఈ సినిమాలో ఉంటే అందరూ డౌట్ వస్తుంది. నాకు ఏ సినిమా చూసినా ఆయనే గుర్తొస్తున్నారు, అందుకే అలా మాట్లాడాను. ఈ సినిమాలో అంతమంది ఉన్నా కూడా రాస్తారు అంటారు కదా, ఒక అబద్ధం చెప్తే ఇంకా చాలా 100 అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది చెప్పి, అలాగే ఉంది. ఒక అబద్ధం చెప్తే అక్కడి నుంచి కంటిన్యూ అవుతూనే ఉంది. అదే కవరింగ్ కాదు సార్, నిజంగా ఆ ట్రైలర్ చూస్తే నాకు ఇంకెవ్వరు కనిపించలేదు, రాస్తారు గారే కనిపించారు. బట్ థ్యాంక్ యూ అమ్మా, చాలా బాగా చేశావు. థ్యాంక్ యూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్. థ్యాంక్ యూ అండి రమేష్, న్యాయం చేసి వచ్చినందుకు. నెక్స్ట్ అది చెప్పబోయి నేను సారీ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్, అమేజింగ్ జాబ్. థ్యాంక్ యూ సార్. సీరియస్లీ యూ డిడ్, యూ యాక్చువల్లీ యూ డన్ ఎ గ్రేట్ జాబ్. అందరూ అంటే మేము హ్యాపీగా నవ్వుకుంటా సరదాగా జరిగింది. లేకపోతే ఇదంతా బోరుగా అయి ఉండేదమ్మా. నువ్వు చేయడం వల్ల చాలా లైవ్లీగా, చాలా హిలేరియస్ గా, డిలైట్ఫుల్ గా నడిచింది. నిజంగా యూ క్రియేట్ ఎ లాట్ ఆఫ్ ఫన్, నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ. ఎక్కడికి వచ్చి చెప్పండి, కనీసం కనబడతారు. బట్ యూఆర్ అబ్సల్యూట్లీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా మందిని ఇంట్రడ్యూస్ చేశారు శివకుమార్ సార్, ఈ రోజు నన్ను యాంకర్ గా ఇంట్రడ్యూస్ చేసింది కూడా ఆయనే. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఇలాంటి ట్రైలర్ లాంచ్లు, ఆడియో లాంచ్లు ఇంకా చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా. ఈసారి కాడి నుంచి ఏం తప్పులు లేకుండా ఇంకా బాగా మీ అందరినీ ఎంటర్టైన్ చేయాలని అనుకుంటున్నా. సో ఇంకా ఎంటర్టైన్మెంట్గా దీన్ని క్లోజ్ చేయాలి అంటే